లోపం ఉందని బాధపడలేదు, కలలు కనడానికి వెనకాడలేదు, అనుకున్నది సాధించాలని పట్టుబట్టాడు. చివరకు సాధించాడు విజయనగరం జిల్లాకు చెందిన సింహాచలం నాయుడు. పుట్టుకతోనే 2 చేతులు లేవు, కానీ ఆ అంగవైకల్యం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. కాళ్లనే చేతులుగా మార్చుకొని కలల్ని నిజం చేసుకున్నాడు. 2025 మెగా డిఎస్సిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ యువకుడికి పుట్టుకతోనే చేతులు లేవు, కాని ఆకాశమంత ఆత్మవిశ్వాసముంది. నేను ఎందుకిలా ఉన్నానని ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. కష్టపడి చదువుకున్నాడు. మరొకరి సాయం లేకుండానే అన్ని పరీక్షలు రాశాడు. కోచింగ్ లేకపోయినా సొంతంగా చదివి మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం కాళ్లతోనే బ్లాక్ బోర్డుపై అక్షరాలు దిద్దుతూ గిరిజన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు. ఈ యువకుడి పేరు సింహాచలం. విజయనగరం జిల్లా గనిశెట్టిపాలెం స్వస్థలం. పుట్టుకతోనే చేతులు లేకపోవడంతో బిడ్డ భవిష్యత్తేంటని ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కాని ఆ చిన్నారి పట్టుదలను గమనించిన బాబాయి నరసింహారావు 3 ఏళ్ల వయసు నుంచే కాళ్లతో రాయడం నేర్పించాడు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని ఏఎస్పేట జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివాడు. ఆపై కొత్త వలసలో ఇంటర్, డిగ్రీ, డిఈడి, బీఈడి పూర్తి చేశాడు. ప్రతి బోర్డు పరీక్షకు సహాయకులు లేకుండానే నిర్ణీత సమయంలోనే కాళ్లతో రాసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదట్లో సివిల్స్ ర్యాంక్ సాధించాలని కలలు కన్నాడు సింహాచలం. తాతయ్య, బాబాయ్ ప్రభుత్వ టీచర్లు కావడంతో ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ పెంచుకున్నాడు. 2019 నుంచి 2025 వరకు డిఎస్సికి సన్నద్ధమయ్యాడు. కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోయినా సొంతంగా పుస్తకాలు చదువుతూ యూట్యూబ్ క్లాసులు వింటూ పగలు రాత్రి కష్టపడ్డాడు. ఆ 6 ఏళ్ల శ్రమ ఫలించింది. 2025 మెగా డిఎస్సిలో జిల్లా స్థాయిలో 320వ ర్యాంకు సాధించి ఓపెన్ కేటగిరీలో ఎస్డిటిగా ప్రభుత్వ ఉద్యోగం కైవసం చేసుకున్నాడు. నేను పుట్టుకతోనే 2 చేతులు లేకుండా జన్మించాను. చిన్నప్పుడు నాకు సుమారు 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి మా బాబాయ్ గారు జామ నరసింహరావు గారు కాలుతో రాయటం నాకు నేర్పించడం జరిగింది. అప్పటి నుండి నాకు ఆ కాలుతో రాసే అలవాటు అనేది నేను నేర్చేసుకున్నాను. తర్వాత నాకు 5వ ఏట వచ్చేసరికి మా గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో చేర్పించారు. నాకు చిన్నప్పటి నుండి సివిల్స్ రాసి గ్రూప్ 1 లేదా ఐఏఎస్ అవ్వాలని కోరుకునేది. ఆ కోరిక అలానే ఉంది ఇప్పటికి కూడా. మా తాతయ్య గారు ప్రభుత్వ టీచర్, తర్వాత మా బాబాయ్ గారు ప్రభుత్వ టీచర్. వాళ్ళని చూసి ముందుగా టీచర్ అయ్యి తర్వాత నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్ణయించుకున్నాను. అందువల్ల ముందుగా నేను టీచర్ వృత్తి మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకుని 2019 నుంచి 2025 వరకు 6 సంవత్సరాలు డిఎస్సి కోసం కష్టపడ్డాను. అది ఇంటి దగ్గర మాత్రమే నేను స్వతహాగా పుస్తకాలు అలానే యూట్యూబ్ క్లాసుల ద్వారా విన్నాను. ఆ విధంగా రాసి నేను 2025లో ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. జిల్లా స్థాయిలో 320వ ర్యాంక్ సాధించి ఓపెన్ కేటగిరీలో ఈరోజు నేను ఉద్యోగం సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కులిపాడు ఆశ్రమ పాఠశాలలో మొదటి పోస్టింగ్ వచ్చింది. కాళ్లతోనే చాక్పీస్ పట్టుకొని బోర్డుపై రాస్తూ బోధిస్తున్నాడు. పిల్లలకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పద్ధతిలోనూ పాఠాలు చెబుతున్నాడు. పోస్టింగ్ ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుండి ఇటువంటి వాతావరణం నేను అలవాటు పడలేదు. మొదటి నుండి మైదాన ప్రాంతంలో ఉన్నాను. వచ్చిన తర్వాత ఎలా ఇక్కడ ఉండాలి, లేకపోతే ఎలా పిల్లలకు పాఠాలు చెప్పాలి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కానీ అలా కొంచెం మెల్లమెల్లగా నేను ఇక్కడ వాతావరణానికి అలవాటు పడ్డాను. అలానే పాఠశాలలో పిల్లలను కూడా మెల్లమెల్లగా అలవాటు పడి వాళ్ళకి అర్థమయ్యే విధంగానే పాఠాలు బోధించడం జరుగుతుంది. నేను చెప్పే విధానంలో కూడా ఎక్కువగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. అందువల్ల పిల్లలు కూడా చాలా ఆకర్షితులై సబ్జెక్ట్ బాగా కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా నేర్చుకుంటున్నారు. మొదట్లో నేను టెన్షన్ పడ్డాను, ఆ క్లాసులు అలవాటు పడతారా లేరా, లేకపోతే అల్లరి చేస్తారా ఏదా అని. కానీ పిల్లలు కూడా మంచిగానే
ఆయన చెప్పే పాటలు వింటున్నారు, మంచిగానే ప్రేమానురాగులతో ఉంటున్నారు. నాకు ఏ సాయం కావాలని మంచిగా ఉండి హెల్ప్ చేస్తున్నారు. మిగతా పిల్లలందరూ బెంచీల మీద కూర్చున్నా నేను నా పుస్తకాలు కూర్చొని కింద నేలపై కూర్చొని రాసుకునేవాడిని. అప్పుడు కూడా నేను పెద్దగా అవమానంగానే ఫీల్ అయ్యేవాడిని కాదు. నార్మల్గా అందరూ చేతులతో ఏ విధంగా అయితే రాస్తారో నేను కూడా కాలుతో అంతే వేగంగా అలాగే అర్థవంతంగా రాస్తాను. అలా వచ్చేసరికి నా 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ అయినా, ఇంటర్మీడియట్, అలానే డిగ్రీ, డిఎడ్, బీఎడ్ అన్ని బోర్డు ఎగ్జామ్స్ కూడా నేను ఎటువంటి స్క్రైబ్ సహాయం లేకుండా కాలుతోనే స్వతహాగా నేను ఇన్ టైంలో కంప్లీట్ చేసి రాశానండి ఎగ్జామ్స్. అంగవైకల్యం ఉన్నప్పటికీ ఏనాడూ విధుల్లో వెనుకడుగు వేయలేదు సింహాచలం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండడాన్ని చూసి తోటి టీచర్లు ఆశ్చర్యపడుతున్నారు. చాలా కష్టపడి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మా సింహాచలం మాస్టారు. మరి అందరితో కూడా చాలా చక్కగా ఉంటూ ముందుకెళ్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మేము కూడా అభినందిస్తూ మరి ఈటీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంగవైకల్యాన్ని అధిగమించి చాలా చక్కగా మరి విద్యార్థులకి టీచింగ్ పరంగా అయితే లెగ్గుతో అద్భుతంగా ప్లాట్ఫామ్ బోర్డు రాస్తూ పిల్లలకి వివరించడం అనేటువంటి చాలా బాగా చక్కగా చెప్తున్నారు. అన్ని ఉన్నవాళ్ళే చెప్పలేని పరిస్థితి. ఈ టెక్నాలజీకి అనుగుణంగా మరి అతను ఎప్పటికప్పుడు అప్డేట్గా అవుతూ చాలా అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు. సింహాచలం సాధించిన ఈ విజయం వెనుక తండ్రి సన్యాసరావు ప్రోత్సాహం ఎంతో ఉంది. తాను టీచర్ కాలేకపోయినా కుమారుడి ద్వారా ఆ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా అబ్బాయి జామ్ సింహాచలం అండి. పుట్టుకతో 2 సైజులు లేక పుట్టాడండి. మామూలుగా పుట్టిన తర్వాత చాలా బాధపడ్డామండి మా ఫ్యామిలీ అందరమే. ఆ తర్వాత 10th క్లాస్ నుంచి నేనే దగ్గరుండే కాలేజీకి, తర్వాత డైటు, బీఈడి మొత్తం దగ్గరుండి అన్ని నేనే తీసుకెళ్ళి చేసేవాడిని అండి. 2025 మెగా టీచర్స్లో మా అబ్బాయికి టీచర్ పోస్ట్ వచ్చిందండి. ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ కావడం వల్ల ఇప్పుడు కూడా ప్రతిరోజు నేను మా అబ్బాయిని తీసుకెళ్తున్నానండి. నేను లేకపోతే మా అబ్బాయికి చాలా ఇబ్బంది పడుతుంటారండి. మన ప్రభుత్వం వారు అధికారులు ఏమైనా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారని వినపూర్వకంగా కోరుకుంటున్నాను. టీచర్ ఉద్యోగం సాధించడంతోనే సింహాచలం ప్రస్థానం ముగిసిపోలేదు. చిన్ననాటి సివిల్స్ కళ అలాగే సజీవంగా ఉంది. ప్రస్తుతం టీచర్గా విధులు నిర్వర్తిస్తూనే ఆ లక్ష్యం చేరుకునేందుకు సన్నద్ధమవుతున్నాడు. వైకల్యం కేవలం శరీరానికి మాత్రమేనని, సాధించాలన్న సంకల్పానికి కాదని నిరూపించాడు ఈ ఉపాధ్యాయుడు. విధి వెక్కిరించినప్పటికీ తనకున్నటువంటి ఖాళీ వేల సహాయంతో చాక్పీస్ పట్టి బోర్డు మీద పాఠాలు చెబుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. కేవలం చిన్నపాటి సమస్య వస్తేనే సతమతమయ్యేటువంటి నేటి రోజుల్లో తనకున్నటువంటి ఎంతో పెద్ద కష్టాన్ని సైతం జయించి ఉపాధ్యాయుడిగా మారి ఎంతోమంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. ఈయన ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తున్నాడు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, అల్లూరు జిల్లా నుంచి.